ఒక ప్రశ్న. ఒక సేవకుడు ఉన్నాడు, వాక్యం బాగా చెప్తున్నాడు, కింద హాల్ మొత్తం నిండిపోయింది. అప్పుడు పైన ఇంకో ఫ్లోర్ వేస్తాడో వేయడా? ఇంకో ఫ్లోర్ వేసాడు. ఇప్పుడు 2 చోట్ల ఉండగలడా? ఉండలేడు. పైన ఏం పెడతాడు చెప్పండి? టీవీ పెడతాడు. ఆ హాలు నిండిపోయింది అనుకోండి, ఇంకో ఫ్లోర్ వేసాడు అనుకోండి, ఆ 3వ ఫ్లోర్లో ఏం చేస్తాడు చెప్పండి? టీవీ పెడతాడు. అది టీవీ సంఘమా? కాదండి. అలాగే నేను 3 ఫ్లోర్లో ఉండలేను కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్లో టీవీ పెట్టాను అనుకోండి, అది టీవీ సంఘం కాదండి. అన్ని చోట్ల నేను ఉండలేను కాబట్టి అక్కడ ఒకవేళ స్క్రీన్ పెడితే అది తెర సంఘం కాదండి. ఎక్కడైతే సేవకులు ఉండరో, ఎక్కడైతే సేవకుడు చేసే పరిచర్య ఉండదో అది తప్పు. కల్వరి టెంపుల్ సంఘం అలాంటిది కాదు. ఎక్కడ కల్వరి టెంపుల్ మందిరం స్థాపించినా స్థానికంగా సేవకులు జరగాల్సిన ప్రతి పరిచర్య, సమాధి కార్యక్రమాలు కావచ్చు, వివాహ మహోత్సవాలు కావచ్చు, బాప్తిజాలు కావచ్చు, గృహ దర్శనాలు కావచ్చు, వర్షిప్ కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా కల్వరి టెంపుల్ సంఘంలో జరుగుతాయి అని చెప్పి మిమ్మల్ని అందరినీ మీ సంఘాలు మానేసి కల్వరి టెంపుల్కి రమ్మని పొర్రపాటును కూడా చెప్పే సేవకుడు ఈ సతీష్ కుమార్ కానే కాదు. ఎప్పుడూ కూడా స్థానికంగా ఉన్న సంఘాలు ఖాళీ అయిపోవాలని కానీ, కల్వరి టెంపుల్ నిండి పొంగిపోవాలని కానీ ఎప్పుడు మేము ప్రార్థన చేయలే. ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువా స్థానిక సంఘాల్లో గొప్ప ఉద్యమం రావాలి, స్థానిక సంఘాలు నిండి పొంగి పొరలాలి అనే ప్రార్థన చేశాం. అదే ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒక్క మనవి చేస్తున్నాను, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘానికి వెళ్ళండి. కానీ ఒకవేళ మీకు సతీష్ కుమార్ అందించే వాక్యంలో స్పష్టత ఉంది, ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యం వినడం వల్ల మా ఆత్మీయత కట్టబడుతుంది, మా కుటుంబం కట్టబడుతుంది, మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న మా బిడ్డలు ఆ వాక్యం వింటే బాగుపడతారు అని మీకు నమ్మకం ఉందా? మీరు ఎంతమందికి నమ్మకం ఉంది? సతీష్ కుమార్ ప్రకటించే వాక్యంలో స్పష్టత ఉంది, శక్తి ఉంది, జీవితాలు మార్చే శక్తి ఉందని నమ్మిన వాళ్ళు ఉన్నారా? ఎస్, మీరందరూ నమ్ముతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటో తెలుసా? మీరు ఎవరైనా ఒక సంఘానికి సభ్యులుగా ఉంటే దయచేసి ఆ సంఘంలో కంటిన్యూ కండి, ఆ సంఘానికి వెళ్ళండి. ఒకవేళ సతీష్ కుమార్ అందించే వాక్యం కూడా వినడం వల్ల మేము ఆత్మీయంగా బలపడతాం అని మీకు అనిపిస్తే ఒకవైపు మీ సంఘానికి వెళ్ళండి. ఏదో ఒక అనుకూలమైన ఆరాధనలో వచ్చి కల్వరి టెంపుల్లో పాల్పంచుకోండి. మనవి, దయచేసి మీ కానుకలు తీసుకురాకండి. ఏ సంఘానికి మీరు సభ్యులుగా ఉన్నారో ఆ సంఘంలోనే మీ దశమ భాగాన్ని వేయండి. ఆ సేవకుడు పడుతున్న ప్రయాస, అతడు చేస్తున్న సేవను అభివృద్ధి పరిచే ప్రయత్నం చేయండి. కల్వరి టెంపుల్లో వాక్యం బాగుంటుందనే నమ్మకం మీకుంటే ఒట్టి చేతులతో రండి, స్వచ్ఛమైన వాక్యం వినండి, ఆత్మీయంగా బలం పొందుకోండి. తిరిగి వెళ్ళి ఆ సంఘంలో మీరు ఫలాలు ఫలించండి, వినండి. సేవకులు అయిన మేమందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం కాబట్టే కలిసి సేవ చేయటం ఆశీర్వాదం. ఎక్కడ కల్వరి టెంపుల్ సంఘం ప్రారంభించిన కానుకల కోసం పొరపాటును కూడా సంఘాన్ని ప్రారంభించాం. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. వాక్యం చేత ప్రతి ఒక్కరి జీవితం క్రీస్తు స్వరూపంలోనికి నడిపించబడాలి. అలా నడిపించబడ్డానికే కల్వరి టెంపుల్ స్థాపించబడుతుంది.